ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. ఈ మాటను గురించి మనము ఆలోచన చేద్దాం. జవాబులు తెచ్చేటటువంటి ప్రార్థన యొక్క రహస్యం ఏమిటో తెలుసా? మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచటమే. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలో 3 గోత్రముల వారు, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రము వారు, వారి శత్రువులతో యుద్ధము చేస్తున్నప్పుడు యుద్ధము మధ్యలో వారు దేవునికి మొరపెట్టారట. బలము కొరకు, సహాయము కొరకు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి జయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారికి సహాయం అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలీలో ఈ 3 గోత్రముల వారి ప్రార్థనకును దేవుడు జవాబిచ్చి వారికి సహాయం చేయటానికి మధ్యలో రాయబడినటువంటి మాట, ఆయన మీద వారు నమ్మిక ఉంచారు. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నటువంటి నీవు, దేవుని సహాయమును వెతుకుతున్నటువంటి నీవు ఎలాంటి వాటితో పోరాడుతున్నావో, ఎలాంటి యుద్ధం మధ్యలో ఉన్నావో, ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు నీకు సహాయం చేయాలన్నా, దేవుడు నీకు జయం అనుగ్రహించాలన్నా విశ్వాసముతో ప్రార్థించాలి అనేటువంటిది మాత్రం మర్చిపోకు. విశ్వాసముతో మనము ప్రార్థించినప్పుడు విశ్వమంతా కూడా మనకు లోబడుతుంది. దేవుడి మాటల చేత మీ ప్రార్థనా జీవితములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటల చేత మా ప్రార్థనా జీవితాన్ని బలపరిచి విశ్వాసముతో మేము ప్రార్థిస్తూ నీ జవాబులు పొందుకుని కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.